అలాగే డీడీ మన శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మిత్రులు హాష్మి గారు, ఇంకా ఫోటోగ్రఫీ విభాగానికి ఏడీగా సేవలు అందిస్తున్న సీనియర్ ఫోటోగ్రాఫర్ అండ్ సీనియర్ అఫీషియల్ విమల్ గారు, ఇంకా మన ఎఫ్డిసి కిషోర్ బాబు గారు, అలాగే ఇంజనీర్స్ మన చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణన్ గారు, ఆ ఇంజనీర్స్ బృందం తరఫున ఐఎన్పిఆర్ ఫ్యామిలీ అందరి తరఫున మీకు మరోసారి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది వేదిక. Honorable Chief Guest is about to come and occupy his chair on the dais. రైతుల ముఖాల్లో ఆనందాన్ని వ్యక్తం చేసే చిత్రాలు, మన బోనాలు పండుగ, అలాగే సాగునీటి సరఫరాకు సంబంధించిన పండుగ, ఇవన్నీ కూడా ఆనరబుల్ మినిస్టర్ అండ్ మీడియా అకాడమీ చైర్మన్ కలిసి చూస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అయోధ్య వస్తే అయోధ్య వస్తే ఇంకోతను వస్తే చేప లేకపోతే వద్దు. మనం 15 మందికి విమల్ 15 మందికే ప్లాన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు ఆయన ఓపికను బట్టి కంటిన్యూ అడిగాం, ఆల్రెడీ చెప్పేసి 15 మందికి చేసాం. ఎన్ని ఓపిక అంటే ఓకే నేను చెప్తాను. గ్రూప్ ఫోటో
గారు వెళ్ళిపోతా అంటే ముద్ర వెళ్ళిపోతాను. ఇక్కడే నిలబడతాను. అందరూ చెప్పండి చెప్పండి ఊరికి వస్తారు లేదా వస్తారు కానీ ఓకే. లైట్ మ్యూజిక్ పెట్టమ్మా, లైట్ మ్యూజిక్ పెట్టరా. అండ్ యాజ్ పర్ ది అఫీషియల్స్ అడ్వైస్ ఒకవేళ అందరూ వచ్చి కూర్చోవాలండి లోపల ప్లీజ్, బయట ఎవరు ఉండకూడదండి. మా సిఐ గారి వాళ్ళని కూడా సార్ ఆఫీసర్స్ కూడా కైండ్లీ టేక్ యువర్ సీట్ సార్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వేంచేసిన మన మంత్రివర్యులు గౌరవనీయులు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, రెవెన్యూ అలాగే గృహ నిర్మాణ శాఖల్ని నేతృత్వం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. మీడియా అకాడమీ చైర్మన్ వరిష్ఠ పాత్రికేయులు శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయులైన మంత్రివర్యులకు మన కమిషనర్ హనుమంతరావు గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. గౌరవనీయులైన మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారికి జేడి జగన్ గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలుకుతారు. అలాగే కమిషనర్ గారికి శ్రీనివాస్ గారు ఇప్పుడు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ ఛాయాచిత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే మరియు రక్షాబంధన్ రెండు కలిసి వచ్చినటువంటి శుభదినం. ఈ అవార్డు ఫోటోగ్రాఫర్లను గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడానికి తమ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చేసి వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి మనం స్వాగతం పలుకుదాం. అదేవిధంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా మన కరతాళ దోనాల మధ్య స్వాగతం పలుకుదాం. అందరం చప్పట్లతోటి వారికి స్వాగతం పలుకుదాం. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ల యొక్క శ్రమ చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఎంతో భావాలను పలిగించేది ఒక ఫోటో. అంటే ఒక 2-3 పేరాలు రాసే బదులు ఒక ఫోటోతోనే ఆ యొక్క భావం ఏంటని పలికించేటటువంటిదే ఫోటో. ఇది ఈరోజు జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఈ 19th ఆగస్ట్ రోజు జరుపుకోవడం అనేది ముదావహ పరిణామం. సో దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జరపాలి అని మీ కళలు తర్వాత మీ ఫోటోగ్రఫీ యొక్క మెలకువల్ని మీలో నైపుణ్యాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన రీతిలో సత్కారం చేయాలని అనుకోవటం. వీటి కోసం మేము నోటిఫికేషన్ ఇచ్చి మీ ద్వారా నామినేషన్ స్వీకరించడం, దాని ద్వారా 101 మంది 990 ఫోటోలను పంపారు. ఏ ఫోటో కూడా తీసిపోనటువంటిది, ఏ ఫోటోకి ఆ ఫోటో సాటి రానట్టుగా అద్భుతమైనటువంటి భావాలు పలికించేటటువంటి ఫోటోలు ఉన్నాయి. దాంట్లో ఒక జ్యూరీ ఏర్పాటు చేశాము. న్యూట్రల్గా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి జ్యూరీ జేఎన్టీ ప్రొఫెసర్స్ వాళ్ళ మధ్యతోటి ఒక నిష్ణాతులైనటువంటి ఫోటోగ్రఫీ మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో ఏర్పాటు చేయగా వారు అతి కష్టం మీద 40 మందిని ఎంపిక చేయడం జరిగింది. కేటగిరీస్లో 5 కేటగిరీస్లో. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల దరికి చేరేలా ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేరాలి అంటే మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. అందులో ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక్క ఫోటోతోనే వాళ్ళ మొహంలో ఉన్నటువంటి ఆనందం, దరహాసం ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసం మరియు ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా పలికించేదే ఒక ఫోటో. సో అట్లాంటివి ఎన్నో ఫోటోలు ఈరోజు మీరు పంపడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఎవరైనా గెలవకపోయినప్పటికీ ప్రతి ఫోటో అమూల్యమైనదే. మీరు ఎంతో కష్టపడి ఎంతో యాంగిల్స్ నుంచి మీ మనసు పెట్టి ప్రాణం పెట్టి తీసినటువంటి ప్రతి ఫోటో కూడా అమూల్యమైనదే. కాకపోతే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆ జ్యూరీ వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఏ పోటీలో అయినా పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతే అన్నట్టుగా మరి అన్ని ఫొటోస్ కూడా అభినందనీయమని చెప్పిన స్పెషల్ కమిషనర్ గారు ధన్యవాదాలతో వరిష్ఠ పాత్రికేయులుగా దశాబ్దాల అనుభవాన్ని ప్రావీణ్యతను మరి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఇప్పుడు మార్గదర్శనం చేస్తున్న పెద్దలు శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. గౌరవనీయ సమాచార పౌర సంబంధాల శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు గారు, విజేతలతో పాటు వచ్చినటువంటి కుటుంబము, మిత్రులందరికీ నమస్కారం. ఫోటోగ్రాఫర్, ఫోటో జర్నలిస్ట్ ఈక్వల్లీ ఏ జర్నలిస్ట్ ఇన్ ది కవరేజ్. మిగతా జర్నలిస్టులు పత్రికలకి, టెలివిజన్కి రాసేటటువంటి జర్నలిస్టులు ఎలాగో ఫోటో జర్నలిస్టులు అంతే. కొన్ని సందర్భాలలో మా మిత్రుల కన్నా, జర్నలిస్టుల కన్నా ఫోటో జర్నలిస్టులు చేసే కృషి ఉందే, గ్రాస్ రూట్ లెవెల్కి, సీన్ దగ్గరికి వెళ్ళి లాఠీ చార్జీలు, పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్, వీటన్నింటినీ భరించే వ్యక్తి ఫోటోగ్రాఫర్. మేము తప్పించుకుంటాం, కవరేజీలో రాళ్ళు పడుతుంటే పక్కకు వెళ్తాం కవరేజీలో. కానీ ఫోటోగ్రాఫర్లు పక్కకు వెళ్ళైనా తినైనా కవరేజ్ చేయాల్సినటువంటి పని. అందుకే ఫొటోస్ లేకుంటే న్యూస్ పేపర్ లేదు. వితౌట్ ఫొటోస్ పేపర్ని ఊహించండి ఎట్లా ఉంటుందో. ఏ ఫోటో, యాక్షన్ ఫోటో పర్టికులర్లీ, ఇప్పుడు కొంతమంది మిత్రులు తీశారు, చెప్పాల్సిన పనిలే. రాష్ట్ర ప్రభుత్వము 500 రూపాయలకి సంబంధించి సిలిండర్ ఇచ్చింది తగ్గించి. అది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వము మొదటి పేజీలో వస్తుంది, చదువుకుంటారు. కానీ ఒక ఫోటోగ్రాఫరు తల్లి సంతోషంతో, ఇంతకుముందు దీపాల కింద మీకు చూసినరా మీరు, పిల్లలు ఎరగరు, గ్యాస్ ఏది కిరోసిన్ దీపాలు పెట్టుకొని చదువుకునే వాళ్ళు మా రోజుల్లో, కరెంట్ లేనప్పుడు. ఇప్పటికీ ఆ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. అమ్మాయి బిడ్డని చదువుపించటానికి కింద కూర్చోబెట్టుకొని వండుతుంది, పుస్తకంతో బిడ్డను చదివిస్తుంది. ఎన్ని పేరాలు రాయాలా, వార్తలు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా? సో ఇమ్మీడియట్గా మనిషిని ఆలోచింపచేసేటటువంటిది ఫోటోగ్రఫీ అండ్ యాక్షన్ ఫోటో. మిగతా పెళ్ళిళ్ళ ఫోటోలు తీస్తారు, అవి కాదు. ఏ న్యూస్ ఫోటోగ్రాఫర్ డైరెక్ట్లీ హిట్స్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ఏ న్యూస్ రిపోర్ట్ ఆలోచింపజేయటానికి ఎట్లాగా చేస్తుందో ఫోటో ఇమీడియట్గా ఇచ్చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వము వరల్డ్ ఫోటోగ్రఫీని ప్రోత్సహిస్తుంది, ఫోటోగ్రాఫర్ని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహాన్ని గత ప్రభుత్వం మర్చిపోయింది. కమిషనర్ గారు గత ప్రభుత్వం మర్చిపోయింది. సో మళ్ళీ పునరుద్ధరించినందుకు ఈ ప్రభుత్వం కమిషనర్ గారికి, మంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఫోటో షుడ్ ఎక్స్ప్లెయిన్, ఫోటో షుడ్ గివ్ ఏ థాట్, ఫోటో షుడ్ రికార్డ్ అయిపోవాలి. అట్లాంటి ఫోటోలకి ఇంకా అవకాశం ఉండాలని చెప్పి ఫోటోగ్రఫీని ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతమంది పార్టిసిపేట్స్ వచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఫోటో పలికే భావం హృదయంలో సులభంగా ముద్రమవుతుందని చెప్పిన పెద్దలు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలతో, నారాయణపురం అనే పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి రైతుగా జీవితాన్ని ఆరంభించి ప్రజాసేవతో నేతగా ఎదిగి ఈరోజు రాష్ట్ర అమాత్యులుగా, మరి అది వరకు
పార్లమెంటేరియన్గా సేవలందించిన పెద్దలు కె శ్రీనివాసరెడ్డి గారు, రాఘవరెడ్డి స్వరాజ్యంలో పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే ఆగస్టు 15వ తేదీ వారి క్షేత్రం దగ్గరే సమీపంలోనే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కలిసి రైతులకి రుణమాఫీ ఎంత పండగ నిర్వహించారో చూసాం. మరి ఇటు రైతులకు సంబంధించిన అంశం కానీ సాగునీటికి సంబంధించిన అంశం కానీ ఒక అమర్చులుగా చూసుకుంటూ వారు వ్యక్తిగతంగా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాబట్టి మరి ఆ మాటలో భావంలో భాషలో అంతే స్పష్టంగా దూసుకుపోగల ఉపన్యాసకులు గౌరవ ముఖ్య అతిథి ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. వేదిక మీద ఉన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారికి, అదే రకంగా ఐఎన్పిఆర్ మన కమిషనర్ గారు హనుమంతరావు గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఫోటోగ్రాఫిక్ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్త ఫోటోగ్రాఫర్స్ డే, ఆగస్టు 19th. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు రాఖీ పండుగ కూడా మా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా రక్షక బంధ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఇందాక పెద్దల శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఫోటో అంటే ఏముందలే ఫోటోవేలే అన్నంత ఈజీగా ఫోటో ఉండదు. ఒక ఫోటోని తీయాలి అంటే ఆ ఫోటోకి ఒక కళ తీసుకురావాలి అంటే ఆ ఫోటోగ్రాఫర్కో, ఆ ఫోటో తీయాలని కుతూహలం ఉన్న ఆ పర్సన్ చాలా డెడికేటెడ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి తనకి కావలసిన పద్ధతిలో ఆ ఫోటోకి జీవం పోసే విధంగా అంత కష్టపడితేనే ఆ ఫోటో నిజంగా మనకి ఫోటోలాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు 101 మంది 101 మెంబర్స్, మోర్ దాన్ 900 పిక్చర్స్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నాం. ఆ ఫోటోలన్నీ కూడా ఒక దరి నుంచి ఆ గ్యాలరీలో చూశాను. ఒక్క ఫోటోను మించి ఒక ఫోటో, ఒక సోదరుడు తీసిన ఫోటోను మించి ఇంకొక సోదరీమణి తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు. ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తలంచి ఎన్నికల ముందు ఏవైతే అభయ హస్త కార్యక్రమం ద్వారా ప్రజలకు హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజు నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టామో మా కమిషనర్ గారు, మా వ్యవస్థ అంతా ఏవైతే లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిన ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో స్పందన, మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్లో చూపించగలుగుతారు ఫోటో తీసే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. అంటే అది
నిజంగా ఈ ఫోటో ప్రతిరోజు మార్నింగ్ పేపర్ చూసే అలవాటు నాకు. ప్రతిదీ మ్యాటర్ పూర్తిగా అన్ని పేజీలు చదవలేం, కానీ అన్ని పిక్చర్స్ చూస్తాం. అది ఆ పిక్చర్ యొక్క గొప్పతనం, అది ఆ ఫోటోగ్రాఫర్ యొక్క నైపుణ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలా చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వాటన్నిటినీ ఈ గడిచిన 8 నెలల నుంచి మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నాకు ఒక 15-17 నిమిషాల్లో మేము పడ్డ కష్టం, 8 నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు. అంటే అది ఫోటోగ్రాఫర్గా మీకున్న గొప్పతనం. అదే మా జర్నలిస్ట్ సోదరులు ప్రతి పేపర్లో సుమారుగా అదే 16 పేజీలో 18 పేజీలో 20 పేజీలో మ్యాటర్ ఉంటుంది. దాంట్లో 15 to 18% పిక్చర్స్ ఉంటాయి. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా మోర్ దాన్ 80% ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్ చదివేది చాలా తక్కువ. మనం ఈ పిక్చర్స్ చూసే ఆ సారాంశం ఏంటో మెయిన్ హెడ్లైన్ చూసి ఫాస్ట్గా ముందుకు మూవ్ అయిపోతున్న ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నిజంగా కళని అభిమానించడంతో పాటు దాంట్లో మీకున్న ప్రావీణ్యతను చూపిస్తూ అద్భుతంగా కంటికి కొట్టొచ్చినట్లు ప్రతిబింబించేటట్లు ఏవైతే మీరు తీసే పిక్చర్స్ ఉన్నాయో మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ, మీతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరీమణులను కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా ఈ ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఫోటోగ్రాఫర్స్లో కూడా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలు కూడా ఉన్నాయి. మా మిత్రులు ఇచ్చినట్లు తప్పకుండా ఇది వేదిక కాదు, కానీ తప్పకుండా మీ సమస్యలను కూడా మీ మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను. మీ సమస్యలను కూడా పరిష్కరించే దాంట్లో పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ఫోటోగ్రాఫ్ వ్యవస్థ సోదరులందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. 2 వాక్యాలు మనం గుర్తుండిపోయేలా చెప్పారు. జీవకళతో ఫోటో తీయటం అనేది ఎంత కష్టమైన సున్నితమైన అంశం ఒకటిను, మరి కొన్ని నెలల పాటు ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలన్నీ కొన్ని నిమిషాల్లో చూసేలాగా కళ్ళ కట్టే ఫోటోలని ఆ అభినందనకు మరోమారు మనమంతా ఆనందాన్ని వ్యక్తం చేద్దాం కరతాళ ధ్వనుల ద్వారా. గౌరవ ముఖ్య అతిథి వర్యులకు ధన్యవాదాలతో ఇప్పుడు అవార్డు విన్నర్స్ అందరూ ఈ పోడియం వైపు నుంచి, అంటే మీకు ఎడం వైపు నుంచి వేదికపైకి రావాలి, కుడివైపు నుంచి దిగి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వరికిళ్ళ నరేష్ గారు, హైదరాబాద్. వీరు ఉత్తమ వార్తా కథనానికి అవార్డీస్ అందరూ తెలుసు, దయచేసి ఇక్కడ సిద్ధంగా ఉండండి వేదిక దగ్గర. ఐ రిక్వెస్ట్ వరికిళ్ళ నరేష్ గారు, హైదరాబాద్, ఉత్తమ వార్తా కథనానికి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. వారికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రశంసా పత్రము, 20,000 రూపాయల నగదు, శాలువా, మెమెంటోతో ఆనబుల్ వరికిళ్ళ నరేష్ గారు. తర్వాత కంది శివప్రసాద్ గారు, ఖమ్మం. నా దగ్గర అలీముద్దీన్ సాబ్, మలక్పేట్, హైదరాబాద్. మహాలక్ష్మి అనే అంశంలో వీరు ద్వితీయ బహుమతి. వారి సైద్ రెడ్డి గారికి శుభాకాంక్ష. మహమ్మద్ అలీముద్దీన్ సాబ్.
సుమన్ రెడ్డి గారు, సుమన్ రెడ్డి అలీముద్దీన్ గారికి ముబారక్బాద్ దేతే హుए డి సుమన్ రెడ్డి గారు హైదరాబాద్ మహాలక్ష్మి అంశానికి తర్వాత అవార్డీస్ ముగ్గురు దయచేసి నా దగ్గరకు వచ్చి ఉండండి సార్. చావా సంపత్ కుమార్ గారు, ఆవుల శ్రీనివాస్ గారు, మహిమాల కేదార్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు నేను పిలిచే ఆర్డర్లో ఉండండి సార్ దయచేసి. చావా సంపత్ కుమార్ గారు ఖమ్మం, ఆ తర్వాత ఆవుల శ్రీనివాస్ గారు హైదరాబాద్, శ్రీనివాస్ గారు, ఆ తర్వాత కేదార్ రెడ్డి గారు కరీంనగర్, కేదార్ రెడ్డి గారు కరీంనగర్, దయచేసి ఇదే ఆర్డర్లో ఉండండి. తర్వాత నగర గోపాల్, ఆ తర్వాత మళ్ళీ మహిమాల కేదార్ రెడ్డి గారు, ఆ తర్వాత మెరుగు ప్రతాప్ గారు. ఆర్డర్లో కె శివకుమార్, కె శివకుమార్ గారు, కె శివకుమార్ పైన. ఓకే, నగర గోపాల్, కేదార్ రెడ్డి గారు, కేదార్ రెడ్డి, మెరుగు ప్రతాప్ గారు, మెరుగు ప్రతాప్, సైద్ రెడ్డి గారు, సైద్ రెడ్డి గారు, సైద్ రెడ్డి గారు ఇందాక కూడా వేరే వాళ్ళు చెప్పండి. తర్వాత యాకే గారు, గోపి గారు, బండిగ గోపి గారు, బండిగ గోపి, వీరగోని హరీష్ గారు, వీరగోని హరీష్ గారు, సుమన్ రెడ్డి గారు, సుమన్ రెడ్డి గారు, సుమన్ రెడ్డి గారు, సుమన్ రెడ్డి గారు, సింహాచలం గారు ఆదిలాబాద్, సింహాచలం ఆదిలాబాద్. తర్వాత అలీముద్దీన్ గారు. I request Honorable గౌరవనీయులైన మంత్రివర్యులు, మన ముఖ్య అతిథి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టిన ఇంతమంది ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. ఆనరబుల్ చీఫ్ గెస్ట్ అండ్ అవర్ బిలవెడ్ మినిస్టర్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై స్పెషల్ కమిషనర్ గారు అండ్ జేడీ గారు అండ్ ఆల్ అదర్ హైయర్ అఫీషియల్స్.
అలాగే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, హనుమంతరావు గారు. అయ్యా ఇప్పుడే కాదండి, మీరు గెస్ట్లకి. సార్ 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 శ్రీ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఈస్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై ఆనరబుల్ మినిస్టర్. సార్ కింద కూడా కూర్చోవచ్చండి. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులైన విశిష్ట అతిథి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారికి, మన స్పెషల్ కమిషనర్ శ్రీ హనుమంతరావు ఐఏఎస్ అధికారికి, అలాగే చీఫ్ ఇంజనీర్ గారికి, జేడీస్కి, ఏడీస్కి, ఇంజనీరింగ్ టీంకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐఎన్పిఆర్ అవార్డ్స్ ఉన్నాయి, వాటిని మన కమిషనర్ గారు ఇస్తారు. నాగరాజ్ శర్మ గారు, నాగరాజ్ శర్మ గారు, నాగరాజ్ శర్మ గారు మెమెంటో కూడా ఉంది వారికి. సార్ మిగతా అండి సార్ మిగతా కేవీవీఎస్వి ప్రసాద్ గారు, కేవీవీఎస్వి ప్రసాద్ గారు, కేవీవీఎస్వి ప్రసాద్ గారు తర్వాత చింతల శ్రీనివాస్ గారు, చింతల శ్రీనివాస్ గారు, ప్రతాప్ గారు తర్వాత. సార్ మీ చింతల శ్రీనివాస్ గారు తర్వాత కిషోర్ బాబు గారు, పూర్మెట్ల కిషోర్ బాబు గారు, పి కిషోర్ బాబు గారు, చీఫ్ ఇంజనీర్స్ అండ్ జేడీస్ ఆర్ ఆల్సో కె లక్ష్మీనారాయణ గారు, కె లక్ష్మీనారాయణ గారు, రాజ్ భవన్, కె లక్ష్మీనారాయణ. ఐ రిక్వెస్ట్ చీఫ్ ఇంజనీర్ రాధాకిషన్ గారు, జేడీస్ రమణ గారు, శ్రీనివాస్ గారు అండ్ జగన్ గారు టు ఫెలిసిటేట్ అవర్ బిలవర్డ్ కమిషనర్ సార్ శ్రీ హనుమంతరావు గారికి ఒక విమల్